వక్ఫ్ చట్టం 2025లో ఓ ప్రొవిజన్ నిలిపివేసింది సుప్రీంకోర్టు. వక్ఫ్ సవరణ చట్టం 2025లోని కొన్ని నిబంధనల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. చట్టం మొత్తం చెల్లుబాటు అవుతుందని, కానీ కొన్ని వివాదాస్పద సెక్షన్లపై స్టే విధించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం 2025ను పూర్తిగా నిలిపేయాలని 100కు పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ముస్లింల ఆస్తిని మెల్లగా లాగేసుకునేందుకే అని వీటిలో ఆరోపించాయి. ఇక కేంద్రం మాత్రం పబ్లిక్ ప్రైవేట్ ఆక్రమణలకు గురికాకుండా రక్షించడానికి అని వాదించింది. వాస్తవానికి ఈ కేసు ఏప్రిల్లో పార్లమెంటు ఈ బిల్లును క్లియర్ చేసిన గంటల్లోనే సుప్రీంకోర్టుకు చేరింది. ముఖ్యంగా కోర్టులతో వక్ఫ్ ఆస్తిగా గుర్తించినవి వ్యక్తులు డీడ్ల ఆధారంగా వక్ఫ్ అయిన ఆస్తుల డీనోటిఫై అధికారాలను దీనిలో ప్రశ్నించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు వక్ఫ్ సవరణ చట్టం 2025లో కీలక ప్రొవిజన్ను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. కనీసం 5 ఏళ్ల పాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న దాన్ని నిలిపేసింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్టు నిర్ణయించేలా నిబంధనలు తయారు చేసే వరకు ఇది అమల్లో ఉండదని చెప్పింది. So there is no ST on the amendments. Only there is a interim order in favor of the petitioners regarding that they cannot be deprived of the work property without following the procedure laid down in the law, including the amended law. అదే సమయంలో వక్ఫ్ చట్టం 2025పై మొత్తంగా స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత రక్షణ అవసరమని కామెంట్ చేసింది. సెక్షన్ 2C ప్రకారం నియమిత అధికారి నివేదిక ఇచ్చే వరకు వక్ఫ్ ఆస్తిగా ప్రకటించరాదన్న నిబంధన నిలిపివేశారు. ఆస్తి హక్కులపై కార్యనిర్వాహక అధికారి తీర్పు ఇవ్వలేరని వెల్లడించింది. సెక్షన్ 3C ప్రకారం రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసే అధికారం కలెక్టర్కు ఇవ్వడం అధికార విభజనకు వ్యతిరేకమంది అత్యున్నత న్యాయస్థానం. అధికారుల తుది నివేదిక వచ్చే వరకు ఆస్తి హక్కులు ప్రభావితం కావని స్పష్టం చేసింది. यूजर पे हमारी बात मान ली गई है, इसके साथ साथ जो है प्रोटेक्टेड मॉन्यूमेंट के ऊपर भी हमारी बात मान ली गई है कि कोई थर्ड पार्टी क्लेम नहीं होगा, ये बात मान ली गई है. 5 साल की जो कैद लगाई गई थी वो हटा दी गई है और इसके साथ साथ जो है उम्मीद पोर्टल को डेट को एक्सटेंड करने की बात कही गई है. వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య ఖచ్చితంగా మెజారిటీలో ఉండాలని కోర్టు తేల్చి చెప్పింది. బోర్డు లేదా కౌన్సిల్లో అత్యధికంగా 3 లేదా 4 ముస్లిమేతర సభ్యులు ఉండాలని చెప్పింది. ఇక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ముస్లిమే ఉండడం మంచిదని సుప్రీంకోర్టు పేర్కొంది.